హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు, పొళ్ళు, కారాలు ఇవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు. చాలా మంది సో మంచి పికిల్స్ టేస్ట్ చేయాలనుకున్నప్పటికీ కూడా చాలా వరకు రెసిపీస్ తెలియవు అనమాట. పర్టికులర్ గా ఒక హోమ్ స్టైల్ పికిల్స్ కావాలని చెప్పేసి చాలా మంది వెతుకుతూ ఉంటారు. సో అందరి కోసం ఈ వీడియో అనమాట. ఇవాళ నేను తీసుకొచ్చేసాను మీ ముందుకు గుంటూరు హోమ్ మేడ్ పికిల్స్ అండి. మనతో పాటు మౌనిక దంపతులు అయితే ఉన్నారండి. హాయ్ అండి. హాయ్. సో మంచి మంచి హోమ్ మేడ్ పికిల్స్ అథెంటిక్ స్టైల్లో మనందరికి కూడా ఇంట్రొడ్యూస్ చేద్దామని అయితే వచ్చారండి. వెజ్ లవర్స్ కి నాన్ వెజ్ లవర్స్ కి అయితే ఫుల్ పండగే అనమాట. అసలు ఏమేమి పికిల్స్ దొరుకుతాయి ఏంటి అండ్ గుంటూరు స్టైల్లో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం. అలాగే మనకు లోకల్లో హోమ్ డెలివరీ కూడా ఉండబోతుంది. అది ఎలా ఉంటుంది అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది మీకైతే. సో హాయ్ అండి. హాయ్. గుంటూరు అనగానే స్పెషల్ ఏంటి గుంటూరులో అసలు? మా గుంటూరు అంటేనే పికిల్స్ కి చాలా ఫేమస్ అండి. మా ఎస్పెషల్లీ ఏంటంటే గుంటూరులో కూడా ఏంటంటే మా ఏరియా, మా సైడ్ ఏరియా, మేము ఉండే ఏరియా ఏంటంటే చాలా ఫేమస్ అనమాట. తూర్పు ఈస్ట్ సైడ్ అంటారు అనమాట. ఎనీ పికిల్ మా సైడ్ ఎనీ నిలువ పచ్చడి ఏంటంటే ప్రతి ఇంట్లో ఎవరి తగ్గట్టు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. ఈ పికిల్స్ పెడుతున్నాం. మేము ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది అనంతపూర్కి. వచ్చిన తర్వాత అనంతపూర్ వాళ్ళకి కూడా మా గుంటూరు స్టైల్ పికిల్స్ ని పరిచయం చేద్దామని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసి స్టార్ట్ చేసాము. మా అత్తమ్మ గారు చేసిద్ది అనమాట పికిల్స్ అన్ని అనమాట. మెయిన్ ఆమెనమాట. రెసిపీస్ ఇవన్నీ మెజర్మెంట్స్ ఇవన్నీ చూసేదనమాట. మీకు ఏ పికిల్ అని చూసినా గానీ, ఏ నిలువ పచ్చడి చూసినా గానీ దీని అన్నిటికీ ఒక సిస్టమాటిక్ వే ఉండిద్ది అనమాట. రెండు ఉంటాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. ఓకే, ప్రతి దానికి ఒక్కొక్క వే ఉండేది అనమాట. మేకింగ్ చేసిన అన్ని ఒకే రకం, దేని టేస్ట్ దానికి సపరేట్ గా ఉంటుంది అనమాట. సపోజ్ మనం మ్యాంగో పికిల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి మ్యాంగో అనేది ఏంటంటే ఓన్లీ సమ్మర్ లోనే దొరికిద్ది అనమాట. ఎస్పెషల్లీ ఫర్ ఓన్లీ సమ్మర్ లోనే దొరికిద్ది అనమాట. ఈ మ్యాంగో పికిల్ ని మనం చేయడానికి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఎంత క్వాంటిటీలో చేసినా 72 hours మినిమం టైం పీరియడ్ ఉండాలన్నమాట. ఆ తర్వాతనే మనం రెడీ టు ఈట్ కి పాసిబుల్ అయిపోయింది అనమాట. ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా సో విత్ ఆయిల్ ఇవన్నీ కూడా ఎలా మీరు ప్రికాషన్స్ యాక్చువల్ గా అండి ఇవి అంటే కారపొడి ఇవి వచ్చేసరికి మనం ప్యూర్లీ మొత్తం మేము గుంటూరు నుంచే తీసుకొస్తున్నాం మేడం. రా మెటీరియల్ వచ్చేసరికి దీంట్లో ఏ పికిల్ అయినా మేము వాడే ఆయిల్ వచ్చేసరికి కర్నూలు గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. అది ఇక్కడ అనంతపూర్ లో దొరకదు. ఎస్పెషల్లీ మళ్ళీ మేము కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి అక్కడ నుంచి మేము ఆయిల్ తెచ్చుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసరికి కాకరకాయ పికిల్ అనమాట. కాకరకాయ పికిల్ ని కూడా ఏంటంటే మనకి ఇది నిలవ పచ్చడి. ఇది కనీసం మనకి 6 months ఉన్నా కానీ మన టేస్ట్ మారటం కానీ ఏం ఉండదండి, ఏం పాడవటం కానీ ఉండదు. ఇక మేజర్ ఏంటంటే పికిల్స్ లో వచ్చేసరికి మనకి తడి చేయి కానీ తడి స్పూన్లు కానీ పెట్టకూడదు మేడం. అది పెడితే బాగుండేది. ఇది వచ్చేసరికి అల్ల పచ్చడి. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి చాలా బాగుండేది అనమాట. అల్ల పచ్చడి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఎనీ ఇడ్లీలో కానీ చాలా బాగుండేది అనమాట. అల్ల పచ్చడి వచ్చేసరికి ఇది వచ్చేసరికి లెమన్ పికిల్ మేడం. ఈ లెమన్ పికిల్ అయితే చాలా ప్రాసెస్ అనమాట. ఆల్మోస్ట్ 12 days మినిమం టైం పీరియడ్ ఉండేది అనమాట దీనికి పచ్చడి మేకింగ్ చేయడానికి అనమాట. ఎందుకంటే మనం పచ్చడి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక 12 days మినిమం ఉండాలన్నమాట. అప్పుడే అది అంతా ముక్కంతా ఊరి ఆ రసం అంతా దానికి పట్టేసి ఆ చేదు పోయేసి అదంతా ప్రిపేర్ చేయడానికి అంత టైం పడుతుంది. ఫ్లేవర్స్ కూడా స్మెల్స్ అన్ని కూడా చాలా మంచిగా వస్తున్నాయి అసలు. అంటే ఫ్లేవర్స్ అంటే మేడం ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఏది ఏ టైంలో పడాలి అందరూ తయారు చేస్తాం, అందరికీ వచ్చు. బేసిక్ గా పచ్చళ్ళు అంటే అన్ని ఏరియాలో తయారు చేస్తారు. బట్ మనది వచ్చేసరికి ఏంటంటే ఏ టైంలో ఏ ఇంగ్రీడియంట్ పడాలి ఎగ్జాక్ట్ గా 100% మెజర్మెంట్ తో ఆ ఇంగ్రీడియంట్ ఆ టైం కి పడితే గనక ఆ స్మెల్ అనేది కానీ మీకు ఆ టేస్ట్ కానీ ఆ రెసిపీ కానీ కరెక్ట్ గా వచ్చింది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇది టొమాటో అనమాట. టొమాటోని కూడా ఏంటంటే ఇది కూడా మనం ఎండబెట్టి చేస్తాం మేడం. టొమాటోని ఏంటంటే కటింగ్ చేసిన తర్వాత ఊరబెట్టి దాన్ని తీసి మళ్ళీ డ్రై అవుట్ చేసేసి పూర్తిగా డ్రై అవుట్ చేసేసి టొమాటోని మనం నెక్స్ట్ పికిల్ తయారు చేస్తుంటాం. ఇదైతే కనుక 1 year ఉంచినా కానీ మీకు ఏం కాదనమాట. అండ్ గోంగూర కూడా సేమ్ మేడం. ఈ రోజు మనం గోంగూరని తీసుకొని కట్ చేసేసి వాష్ చేసేసి మొత్తం డ్రై చేసి పూర్తిగా ఆరబెట్టేసి మనం జస్ట్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఆల్మోస్ట్ 1.5 day మొత్తం డ్రై అయిపోవాలి. మొత్తం దాంట్లో తడిన తేమ శాతం ఇంత కూడా లేకుండా తర్వాత దెన్ ఆఫ్టర్ అప్పుడు మనం పికిల్ కి తయారు చేస్తాం అనమాట. ఇవి వెజ్ పికిల్స్. మనకి ఏంటంటే సీజనల్ గా ఇంకా క్యాలీఫ్లవర్ అని, డ్రమ్ స్టిక్ అని సీజన్ తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేస్తా ఉంటాం అన్నమాట పికిల్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ కమింగ్ టు మనకి నాన్ వెజ్ పికిల్స్ కి వస్తే మన దగ్గర ఏంటంటే మా దగ్గర 4-5 రకాలే ఉంటాయి వెజ్ పికిల్స్. చికెన్ బోన్లెస్, ఫ్రాన్స్ అండ్ మటన్ గోంగూర, చికెన్ గోంగూర 4-5 రకాల ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఇవి కూడా ఏంటంటే మనకి ఏంటంటే కస్టమర్ ఆర్డర్స్ ఈ ఫ్రాన్స్ ఉన్నాయి అనుకోండి, మనం
ఒక 5-6 కస్టమర్స్ ఉన్నారనుకోండి, అందరు కలిపిన తర్వాత అందరిది కలిపి ఒకేసారి ఆర్డర్ టేక్అవుట్ చేసుకుని ప్రెసెంట్ మనం అలా చేసుకుంటాం, ప్రిపేర్ చేసేసి డెలివరీ ఇచ్చేస్తాం. వీటిని కూడా మేడం 6 months ఉంచుకున్నా కానీ మీకు ఎలాంటి ఇది ఫ్రాన్స్ పికిల్ మేడం. ఇది మీరు చూస్తే కనుక నా దగ్గర స్పెషాలిటీ మీరు చూస్తే కనుక ఇదిగోండి, మీకు గ్రేవీనెస్ కానీ పీసెస్ కానీ 70-30 రేషియో, అంటే 70% పీసెస్ ఉంటాయి అనమాట, 30% గ్రేవీ ఉంటుంది అనమాట. ఇది మీరు ఎన్నాళ్ళు శాంపిల్ గా తీసుకెళ్లి టెస్ట్ చేసినా గానీ మీకు 6 months అయినా కానీ పచ్చడి పికిల్ పాడవదు అనమాట. అలా అన్ని రకాల పికిల్స్ మనకి పెడతాము. బట్ ఏంటంటే సీజనల్ గా వచ్చాయి. ఇప్పుడు మ్యాంగో ఉంది, మనకేంది అన్ని సీజన్ లో దొరకదు. ఈ 3 months మ్యాంగో దొరికిద్ది. ఎంత కావాలన్నా కానీ ఈ 3 months పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం, ఉంచుకుంటాం. దాంతో పాటు ఏంటంటే మావి గుంటూరు కారం కూడా సప్లై ఇస్తున్నాం మేడం కస్టమర్స్ కి. ఇది వచ్చేతలకి మేడం ప్యూర్ పౌడర్ మేడం, స్పైసెస్ పౌడర్. దీన్ని ఎలా తయారు చేస్తామంటే మేము వచ్చేతలకి ఇదిగోండి, ఇవి వచ్చేతలకి మిర్చి మేడం. ఈ మిర్చిని కూడా మీరు చూస్తే కనుక ఏది కనుక వైట్ కలర్ లో ఉండదు, ఎక్కడ మీరు చూసుకున్నా గానీ ఇట్లా గ్రేడింగ్ చేస్తాం అనమాట. 1 kg తీసుకుంటే మిర్చి తీసుకుంటే ఆల్మోస్ట్ 350 grams వేస్టేజ్ అయిపోయింది. 1 kg మిర్చి పచ్చడి మొత్తం ఫిల్టర్ చేసేస్తాము. ఇలా ఇవన్నీ మీకు చాలా ఫైన్ క్వాలిటీ ఉంటాయి అనమాట. వీటితో కారం చేపిస్తాం. వీటితో కారం చేపిస్తే మనకి ఏమొచ్చింది అంటే ఇది ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ వచ్చింది అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ టేస్ట్ లో వచ్చింది. ఈ కారం ని 3 years ఉంచినా గానీ మీకు ఏం కాదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏం కాదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకోకపోతే కొంచెం బ్లాకిష్నెస్ వచ్చేది, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక ఎన్నాళ్ళలో సేమ్ ఇదే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కారంని మేము ఛాలెంజ్ గా మేము ప్రాక్టీస్ చేసాము వేరే కస్టమర్స్ తోటి. ఒక బయట ఎనీ ప్యాకెట్స్ తో దొరికే తీసుకొని అది 1 నెల వాడారు, ఎంత కారం యూజ్ అయింది. మేము ఒక శాంపిల్ ఇచ్చాం వాళ్ళకి, వాడితే ఆల్మోస్ట్ 50% వేరియేషన్ వచ్చింది మేడం. ఎందుకంటే మనది స్పైసీనెస్ ఎక్కువ ఉండేది కాబట్టి కొంచెం వేసుకున్నా కానీ సరిపోయింది అనమాట కర్రీస్. ఎగ్జాంపుల్ ఒక నెలలో 1 kg రెగ్యులర్ బ్రాండ్ వాడే బదులు మన కారాన్ని అసలు 50% సార్, 50% వేరియేషన్ పక్కా ఉండేది మేడం. ఆల్రెడీ మేము ఒక కస్టమర్ దగ్గర కాదు, మేము 3-4 members కి ఫ్రీగా మా కారం ఇచ్చి మీరు ఉండేది ఇంట్లో సేమ్ ట్రయల్ చేయమని ఇచ్చాము. వాళ్ళు మేము ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు కూడా ఇది ఒరిజినల్ కారం అని చెప్పి వాళ్ళు టెస్ట్ చేశారు. వాళ్ళు ఓకే అనుకుని వాడారు. కన్ఫామ్ గా 50% వేరియేషన్ వచ్చింది దానికి దీనికి. ఇట్లా వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, దీంట్లో పాటు ఇది కూర కారం అంటారు, తర్వాత మసాలా కారం కూడా ఉండేది. ఈ 2 కూడా మనం సప్లై ఇస్తున్నాం అనమాట ఆర్డర్ బేస్ మీద. మనకి ఏంటంటే టౌన్ లో వచ్చేసరికి ఏంటంటే ఒక 2 kgs ఉందనుకోండి, మేమే ఫ్రీగా హోమ్ డెలివరీ ఇస్తున్నాం. అదే మనకి వర్కౌట్ కూడా అవుతుంది. మన అనంతపూర్ రేడియస్ లో ఎక్కడ ఉన్నా ఓ 2 kgs ఆర్డర్ ఉంటే మేము హోమ్ డెలివరీ మేమే ఫ్రీగా ఇస్తాం. మేమే ప్యాక్ చేసి మనమే ఆర్డర్ ఇస్తున్నాం. కాస్ట్ వచ్చేసరికి మేడం మనది వచ్చేసరికి ప్రతి పికిల్ వచ్చేసరికి మనం పెట్టింది ఏంటంటే 450 rupees పెట్టామన్నమాట. 450 వెజ్ పికిల్ వచ్చేసరికి. అండ్ కమింగ్ ఉంది నాన్ వెజ్ పికిల్కి వచ్చేసరికి ఇది చికెన్ బోన్లెస్ వచ్చేసరికి మేము 1100 పెట్టాము. ఫ్రాన్స్ పికిల్ వచ్చేసరికి 2000 పెట్టాము. తర్వాత వచ్చేసరికి ఏంటంటే మటన్ గోంగూర వచ్చేసరికి 1600 అలా పెట్టాము. ప్యూర్ మటన్ అయితే 1800 పెట్టాము. ఇక కంపేర్ టు ఏంటంటే మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉండే బ్రాండ్స్ తో పోల్చుకుంటే కొంచెం అవి కాస్ట్ ఎక్కువైనా కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే హోమ్లీ మేకింగ్, అంత టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. దాని వల్ల కొంచెం కాస్ట్ పెరుగుతాయి. అపార్ట్ ఫ్రమ్ దాని వల్ల ఏం వచ్చిందంటే టేస్ట్ అనేది 100% మా గ్యారంటీ మేడం. మేము అవుట్ ఆఫ్ 100 కస్టమర్స్ మేము ఇచ్చిన కస్టమర్స్ చూస్తే ఇంతవరకు అంటే బాగాలేదు అనే ఫీడ్బ్యాక్ మాకు రాలి. అంతా సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్ చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నారు. మేము చాలా ప్రొఫెషనల్స్, చాలా విఐపి పర్సన్స్ కి ఇచ్చాము. పేర్లని ఏమి చెప్పలేను నేను. పొలిటీషియన్స్ కి, బిజినెస్ మ్యాన్ కి చాలా మందికి ఇచ్చాము. వాళ్ళ పేర్లు అయితే నేను వాడుకొని చెప్పకూడదు. వాళ్ళే చేసి సెకండ్ టైం, థర్డ్ టైం కూడా తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర నుంచి. ఇది మేడం మా రివ్యూస్, మా ఎంటైర్ మా గుంటూరు వారి హోమ్ మేడ్ పికిల్స్ యొక్క రివ్యూ అన్నమాట. సో గైస్ చూసారు కదా, మొత్తం అంతా కూడా పికిల్స్ చూపించాం, కాస్ట్ కూడా వివరించాం అనమాట. లోకల్ లో అయితే మీకు అన్ని కలిపి 2 kilos తీసుకున్నట్టయితే ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. నాన్ లోకల్ ఇస్తున్నారు. నాన్ లోకల్ వచ్చేసరికి మేము కొరియర్ మనం చేస్తాము. అది వచ్చేసరికి వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ అనేవి వాళ్ళ మీదే ఉంది. ఇప్పుడు మేము పంపిస్తున్నాం. మొన్న రీసెంట్ గా మా తెలిసిన వాళ్ళకి US పంపించాము. తర్వాత వచ్చేసరికి మా చెల్లి వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్నారు,
వాళ్ళకి పంపిస్తూనే ఉంటాము. అవి అడిషనల్ చార్జెస్ అనేవి వాళ్ళు బేర్ చేసుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా ఫారెన్ కంట్రీస్ లో అబ్రాడ్ లో మీకు హోమ్ స్టైల్ గుంటూరు పికిల్స్ కావాలంటే మనము చేస్తున్నారు. డబుల్ ప్యాకింగ్ చేసేసి మనం మళ్ళీ ఎటువంటి సేఫ్ గా మళ్ళీ డ్యామేజ్ కాకుండా సేఫ్ గా పంపిస్తాం. వాళ్ళకి విత్ ఇన్ 4 to 5 days లో అమెరికాలోనే ఎనీ స్టేట్ కి రీచ్ అవుతుంది అనమాట. అబ్రాడ్ కంట్రీస్ కి మన దగ్గర రెడీగా ఉంటే రెడీ టు యాక్చువల్ గా చేస్తున్నాము, కస్టమర్ కి లేదు అనకుండా తయారు చేస్తున్నాము. బట్ ఇవి అయితే కానీ రెగ్యులర్ గా ఉంటాయి. ఇప్పుడు ఆవకాయ ఉంది, ఇప్పుడిప్పుడే వస్తుంది, అట్లా చూసుకొని స్టాక్ మళ్ళీ ఎక్కువ పెట్టమన్నమాట. 5 kgs స్టాక్ చేస్తాం. ఫస్ట్ ఇవన్నీ చూస్తుంటే నాకు ఫస్ట్ టేస్ట్ చేయాలనిపిస్తుంది. మనమైతే టేస్ట్ చేద్దాం అన్ని పికిల్స్. గుంటూరు వారి ఏమంటారు పికిల్స్ దావత్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాం ఇవాళ. సో అన్ని టేస్ట్ చేద్దాము. సో నాకు నచ్చినవి కూడా నేను తీసుకెళ్తున్నాను. సో గాయ్స్ చూసారు కదా, చాలా క్లారిటీగా వీళ్ళు మేకింగ్ కూడా ఎలా ఉంటుంది, పికిల్స్ తయారు చేయడంలో వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఏంటి ఎంత క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు పికిల్స్ అందిస్తున్నారని చెప్పేసి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు మౌనిక వాళ్ళైతే. సో మీకు చూసుకున్నట్లయితే ఒక 2 kilos పైన మీరు డెలివరీ ఆర్డర్ పెట్టుకోవాలనుకోండి, అన్ని పికిల్స్ కూడా కలిపి 2 kilos పెట్టుకుంటే హోమ్ డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. లోకల్లో అయితే, నాన్ లోకల్ కానీ అబ్రాడ్ కంట్రీస్ కూడా వీళ్ళు పార్సల్ అయితే ఇస్తున్నారండి. చార్జెస్ అయితే అప్లికేబుల్, కొరియర్ చార్జెస్ అనేటివి. సో డైరెక్ట్ గా వచ్చి మేము పికిల్స్ అన్ని చూసి తీసుకెళ్తాము అనుకున్న వాళ్ళు రావచ్చు అనమాట. మన అనంతపూర్లో హౌసింగ్ బోర్డులో అయితే వీళ్ళు ఉన్నారండి. స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను, గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళొచ్చండి. సో ఇంకొకటి, అసలు గుంటూరు కారం స్టైల్ ఇలాంటి ఒక నేచురల్ హోమ్ మేడ్ స్టైల్ పికిల్స్ కావాలనుకున్న వాళ్ళు వెజ్ గా నాన్ వెజ్ గానీ ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా మంచిగా టేస్ట్ చూసాక అన్ని తీసుకెళ్ళిపోతున్నాను. సో మీరు కూడా వచ్చి కాంటాక్ట్ అయిపోయి ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి. అలాగే మన వీడియో ఎలా అనిపించి చెప్పేసేయండి. ఇలాంటి ఒక హోమ్ స్టైల్ రెసిపీస్ కానివ్వండి, హోమ్ స్టైల్ గా ఎవరైనా ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎంకరేజ్ చేద్దామండి. స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, ఇప్పుడే కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. అండ్ బై గైస్.